పునరుత్థానుడైన యేసయ్య, సమాధి నుండి బయటకు వచ్చిన దేవుడు, ఆయన ఎదుర్కొన్న వారందరికీ శుభమని చెప్పి వారిని బలపరిచినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. సమాధానాన్ని ప్రకటించారు, ఆయన శుభాన్ని ప్రకటించారు. శిష్యులందరూ వాస్తవానికి గెత్సెమనే తోటలో యేసుప్రభువును పట్టుకుంటూ ఉంటే అందరూ పరిగెత్తేశారు కదా. పేతురు అయితే 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని కూడా అబద్ధం ఆడేశాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. అలాంటి పేతురు ఉన్నాడు, ప్రభువును వదిలి పారిపోయిన అందరూ కూడా అక్కడ ఉంటే, వాస్తవానికి వేరెవరైనా అయితే నా కష్ట సమయంలో, నా ఇబ్బందుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని మందలిస్తారేమో. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమగల దేవుడు అంటే, అలాంటి వారందరినీ చూసి మీకు సమాధానం కలిగిన గాకే. భయపడుతున్నారా? అసమాధానంతో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నానని యేసయ్య ప్రకటించి పునరుత్థానుడైన యేసు ప్రభు తన ప్రేమను తన శిష్యుల మీద వ్యక్తీకరించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీకు సమాధానం లేకున్నావా? శాంతి లేక ఉన్నావా? ఆనందం లేకున్నావా? ఈ ఈస్టర్ ఆదివారం రోజున, పునరుత్థాన ఆదివారం రోజున ప్రభు నిన్ను బలపరిచి తన సమాధానంతో నింపాలి.